నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, గత 12 ఏళ్లుగా బీజేపీ మతతత్వ విధానాలని, హిందుత్వ విధానాల ద్వారా ప్రజా ఉద్యమాలని కొంత సప్రెస్ చేయగలిగింది. ప్రజా ఉద్యమాలు చేపట్టే వాళ్ళని కానీ, ఇలాంటి సిఏఏ, ఎన్ఆర్సీ, రైతు ఉద్యమాలు, ఎలాంటి ఉద్యమం అయినా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా దేశ వ్యతిరేకులు లేదంటే హిందూ మతానికి వ్యతిరేకులు అని చెప్పి కొంత దాన్ని ఒక టూల్గా యూజ్ చేసుకుంది. బట్ ఇప్పుడు అప్పుడు అదొక స్ట్రాంగ్ ఎమోషన్, మనం ఎవరు కాదనలేము. మతం అనేది ప్రతి ఒక్కరికి, చాలామందికి స్ట్రాంగ్ ఎమోషన్. 90% మంది మతాన్ని నమ్మేవారే ఉన్నారు దేశంలో. సో ఈ నేపథ్యంలో అలాంటి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కూడా బుల్డోజ్ చేసుకొని వీళ్ళు ముందుకెళ్ళగలిగారంటే వీళ్ళకి ఉపయోగపడిన ఒక ఎమోషన్ ఏంటంటారు? అండ్ నేను భావించేది ఏంటంటే ఒక జాతీయవాదం, అంటే దేశభక్తి గీతాలు వినిపించాయి ఆ ఉద్యమంలో. తర్వాత జాతీయ జెండాలు, వందే మాతరం, భారత్ మాతాకి జై. మొన్నటి వరకు సంకోచించారు భారత్ మాతాకి జై అనాలా వద్దా అని, కానీ జై అనాల్సిందే అనే స్థాయిలో దేశం అంతా కూడా ఆ నినాదాలు వినిపించాయి. సో మీకేమనిపించింది? అంటే అక్కడ దేశభక్తి అనే దగ్గర చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇది ఆ అభిప్రాయంతో ఉన్నవాళ్ళని కూడా కలుపుకుని వెళ్ళాలి. అది బ్రాడర్ ఏరియా. ఆ బ్రాడర్ ఏరియాలోకి వచ్చిన ఎలిమెంట్స్లో ఈ భావజాలాలు ఉండటం అనేది తప్పు అని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రెండోది, ఆ స్థాయిలో ఎమర్జ్ అయిపోయింది అందరి బుర్రల్లోనూ. ఈ ఎమర్జ్ అయిపోయినది ఇప్పుడు లెఫ్ట్ గ్రూపుల్ని కూడా ఒక రకంగా ఒక ఆందోళనలో పడేసిన పరిస్థితి. వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారంటే కార్నర్ అయ్యారు. ఎక్కడ దాకా కార్నర్ అయ్యారంటే, రాహుల్ గాంధీ ఎలాగైతే తన్ని తాను మోరు హిందూగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక దశలో ప్రయత్నం చేశాడు, అలాగే ఈ లెఫ్ట్ గ్రూపుల్లో కూడా ఎవరినైనా కలుపుకోవాలి అంటే మతం గురించి, దేవుడి గురించి మాట్లాడకుండా ఒక కామన్ ఏరియాలో ఓపెన్ అవ్వాలి అని తమని తాము రిస్ట్రిక్ట్ చేసుకోవటం, రెగ్యులేట్ చేసుకోవటం అనేది అలవాటు చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే కోర్ ఏరియాలోకి వెళ్ళకూడదు. కోర్ ఏరియా ఏంటి? మతం. వాడు చేస్తున్న దాడే మతంతో. కాబట్టి మతం పేరుతో వాడు చేస్తున్న దాడి గురించి ఓపెనింగ్ డైలాగే చెప్తే ఇది రూటెడ్గా బుర్రల్లోకి ఇంజెక్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మన రిజెక్ట్ చేసి వెళ్ళిపోతారేమో అనేటువంటి భయం కలిగింది. విద్యార్థుల్ని కలవాలి, కొత్త విద్యార్థుల్ని పార్కుల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కనెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మతం గురించి, దేవుడి గురించి మాట్లాడకూడదు అని గ్రూప్ మీటింగ్స్లో మాట్లాడుకున్నారు చాలామంది. నేను స్వయంగా విన్నాను అది. ఎందుకు అలాగా చెప్తే ఏమవుతుంది అంటే బ్లాస్ట్ అవుతుంది, వాళ్ళు దూరం అయిపోతారు, మనకి మొదటే దూరం అవుతారు. నెమ్మదిగా వాళ్ళని మన దగ్గరికి చేర్చుకుని ఆ తర్వాత ఎప్పుడో చెప్పాల్సిన విషయాలు ఇవి అనే పరిస్థితికి పెరిగిపోయింది అక్కడ వాతావరణం. కనుక ఈ కండిషన్లో నుంచి ఆ జరిగినటువంటి కార్యక్రమాన్ని గనక చూస్తే, ఈ ప్రోగ్రాం జరిగిన ప్రతి చోటకి వచ్చిన విద్యార్థులు, ఈవెన్ హైదరాబాదులో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా భారత మాతాకి జై అనే నినాదాలు వినిపించినాయి, జై శ్రీరామ్ అనే నినాదాలు కూడా వినిపించినాయి. సో ఈ అభిప్రాయాలు కేవలం అక్కడికి వచ్చి ఏబీవీపీ ఎలిమెంట్స్ అన్నాయని కూడా నేను అనుకోవడం లేదు. అంటే ఈ వచ్చినటువంటి విద్యార్థులు సఫరర్స్ ఉన్నారు అక్కడ, బాధితులు. ఆ బాధితులలో ఈ ఐడియాలజీ ఉండవచ్చు. వాళ్ళు ఎదుర్కొంటోంది మోడీనే, వాళ్ళు ఎదుర్కొంటోంది జై శ్రీరామ్ అనే నినాదాన్ని వాడుకుని ఈ దేశాన్ని నాశనం చేసిన వ్యక్తినే, ఆ పార్టీనే, ఆ భావజాలాన్నే. కానీ ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అయ్యాడు అతను. ఏది? ఈ ఇష్యూలో, ఈ నీట్ అనేటువంటి ఇష్యూలో వాళ్ళు టార్గెట్ అయ్యారు. కానీ వీళ్ళలో రూటెడ్గా ఇంకిపోయినటువంటి ఈ నినాదాలు వాళ్ళు వదిలిపెట్టలే. అక్కడికి వచ్చి కూడా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ ఈ రెండు నినాదాలు ఇచ్చారు. కాబట్టి దాన్ని పాజిటివ్గానే అర్థం చేసుకోవాలి, నెగిటివిటీ అక్కర్లేదు. ఎవరిని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఒక కదలిక వచ్చింది, ఆ కదలికలోకి కలిసి వచ్చిన శక్తులు ఉన్నాయి. వాళ్ళు వందే మాతరమే పాడుండొచ్చు, జనగణమనలో పాడుండొచ్చు, భారత మాతాకి జై అని ఉండొచ్చు,
జై శ్రీరామ్ అని కూడా అని ఉండవచ్చు. కానీ ఢిల్లీలో పెద్దగా జై శ్రీరామ్ వినిపించలేదు, కానీ హైదరాబాద్లో వినిపించింది. అయితే ఒక దశలో ఏబీవీపీ వాళ్ళు మింగిలయ్యారేమో అనుకున్నాను, కానీ కాదు. జాగ్రత్తగా గమనిస్తే అక్కడికి వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్లో నుంచి వచ్చిన అభిప్రాయం అది. అందుకని వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదు, కానీ రూటెడ్గా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఒక డైలాగులోకి వెళ్ళటానికి ఒక వేదికనైతే కల్పించగలిగింది కాక్రోచ్ జనతా పార్టీ. కాబట్టి ఆ వేదికలోకి వెళ్ళటం ద్వారా వాళ్ళకి విషయాలను అర్థం చేయిస్తూ నెమ్మదిగా ఈ భావజాలం నుంచి, ఈ ప్రభావాల నుంచి వాళ్ళని బయటికి ఈడ్చుకురావాల్సిన అవసరం కూడా వీళ్ళకే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా దాని మీద దాడి చేస్తే ప్రమాదం. దాన్ని టార్గెట్ చేసుకుని మళ్ళీ దాడి చేస్తారు వాళ్ళు. చూసారా మిత్రులారా, మీరు అక్కడ జై శ్రీరామ్ అన్నందుకు వీళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు, కాబట్టి వీళ్ళు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోండి అని మనం కలుపుకోవాల్సిన వాళ్ళని మన నుంచి దూరం చేసే ప్రమాదం ఉంది. సో ఇది కూడా గమనించాలి. కానీ మాట్లాడటం ఆపకూడదు. మాట్లాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కలుపుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి అర్థం చేయించాల్సిన అవసరం అంతకంటే ఉంది. కానీ ఈ జరిగిన దాన్ని నెగిటివ్గా చూడరాదు. సో ఫైనల్గా బీజేపీ మతతత్వ భావజాలానికి ఒక స్ట్రాంగ్ యాంటీడోట్ జాతీయవాదం, ఇలాంటి దేశభక్తి అనుకోవచ్చా? అంటే మతతత్వ భావజాలాన్ని కూడా బుల్డోజ్ చేయగలదా జాతీయవాదం? ఏమీ కాదండి, అవన్నీ మిక్స్ అయి ఉన్నాయి అక్కడ. వీటన్నిటినీ కలిపి వండారు ఒక వంటకం. అంటే జాతీయవాదం అంటే ప్రాంతీయ ప్రయోజనాలను కాలరాయటంలో భాగంగానే ఉంటుంది. అంటే పాజిటివ్ నేషనలిజం సార్, నాట్ నెగటివ్, ఇంక్లూజివ్ నేషనలిజం అనుకోవచ్చు. ఇంక్లూజివ్, పాజిటివ్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే వ్యక్తి ప్రాతిపదికనే చూడవలెను. ఒక మనిషి సమృద్ధిగా బతుకుతున్నాడా లేదా అన్నప్పుడు అక్కడి నుంచి అక్కడి నుంచి మొదలు పెడితే చాలా వైరుధ్యాలు ముందుకు వస్తాయి. అంటే ఈ ఉద్యమంలో అన్ని మతాలు, అన్ని వర్గాల వారు, చిన్న పెద్ద ఎలాంటి భేదాలు లేకుండా అందరూ ఏకతాటి మీదకి వచ్చారు, ఒక కామన్ కాజ్ కోసం పోరాడారు. సో దీన్ని పాజిటివ్ నేషనలిజంగా ఎందుకు పాజిటివ్ నేషనలిజం అనేదే మళ్ళీ ఇంకొక దుర్మార్గానికి లీడ్ చేసే వ్యవహారం అది. వ్యక్తుల సంక్షేమమే ప్రధానము, వ్యక్తులే తప్ప సంఘము, మిగిలిన సమాజము ఇవన్నీ కూడా ఒక గందరగోళమే. కాబట్టి వీటిలో ఎక్కడైనా సరే ఎవడో ప్రయోజనాల కోసమో ఇంకొన్ని బుల్డోజ్ చేయటం అనే కార్యక్రమం తెలియకుండానే అమర్జైపోతుంది. అందుకని కార్యకారణ సంబంధాల రీత్యా పరిశీలిస్తే వ్యక్తులు సుఖంగా ఉన్నారా లేదా అన్నది మాత్రమే క్రైటీరియా. ఇక్కడ వ్యక్తులు కంపార్ట్మెంటులుగా చీల్చివేయబడుతున్నారు అనే స్పృహలోకి వస్తే వాళ్ళు జాతీయవాదం చెప్పినప్పటికీ మనుషుల్ని మనుషులుగా కలిసి ఉండనివ్వట్ల, విడగొట్టి ఇంకెక్కడో ఒక బూటకపు ఏరియాలో కలుపుతున్నామని చెప్తున్నారు. ఆ బూటకత్వాన్ని బద్దలు కొడితే వీళ్ళు శత్రువులు అయిపోతారు. అంత భయాందోళనలు నింపి నడుపుతున్నటువంటి వ్యవహారం ఇది. అందుకని జాతీయవాదము, మతోన్మాదము ఇవన్నీ కూడా కలగలిసి ఒక టానిక్ తయారు చేసి దేశ ప్రజలకు పట్టి చావగొడుతున్నారు. దీన్ని స్పష్టంగా జనాలకు వివరించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, భావోద్వేగం ఏదైనా కూడా మంచిది కాదు అనేది మీ ఒపీనియన్? అవును. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.